ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుని నియమిస్తున్నట్టుగా ప్రకటన చేస్తున్నారు. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధనే తెలంగాణ ఆత్మగౌరవం కోసం. అట్లాంటి తెలంగాణలో ఈరోజు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క ట్రస్ట్లో వ్యాపారవేత్తల్ని, ఆంధ్ర ప్రాంతం వారిని మరి ఆ ట్రస్ట్ బోర్డులో పెట్టడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు ఈరోజు మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని ట్రస్ట్ బోర్డులో పెట్టడం అనేది నిజంగా అందరూ కూడా ఆశ్చర్యపోతున్న విషయం. మొన్న మధ్యనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వచ్చిన రోజు వారు మాట్లాడిన మాటలు వివాదమైనవి. సో అట్లాంటి వ్యక్తి యొక్క వదిన గారు అంటే వారి కుటుంబ సభ్యుల్ని ఈరోజు మళ్ళీ యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్గా పెట్టడం అనేది అందరికీ కూడా ఆశ్చర్యం కలిగించింది. అంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న మాట అదే, వీరు చంద్రబాబు నాయుడు గారి శిష్యుల్లాగా పనిచేస్తున్నారు, ఇంకా కూడా ఆంధ్ర పాలకుల చేతుల్లో మన ముఖ్యమంత్రి ఉన్నారు, వారు ఎట్లా ఆట ఆడిస్తే అట్లా ఆడుతున్నారనే మాట మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాము. ఇగో ఈరోజు కూడా ఒక సాక్ష్యం బయటికి వచ్చింది. అటు సాగునీటి రంగంలో పూర్తిగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోవడం అనేది తెలంగాణకు నష్టం జరిగే విషయం. అదేవిధంగా ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మళ్ళీ ఆంధ్ర ప్రాంతం సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డు మెంబర్లలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం. మూడవది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక సేవలు చేసిన వాళ్ళని మాత్రమే ట్రస్ట్ బోర్డులో పెట్టుకుంటాం. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం బాజాప్తా వ్యాపారవేత్తల్ని మాత్రమే తీసుకొచ్చి ఇందులో పెట్టారు. అండ్ నాలుగో విషయం, మేము డిమాండ్ చేస్తున్న విషయం, అసలు ఈ దేవస్థానం యొక్క ట్రస్ట్ బోర్డు ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో మరి కంప్లీట్గా నల్గొండ జిల్లాకు సంబంధించిన 6గురిని ఆ ట్రస్ట్ బోర్డులో ఉంచుతారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన 6 వ్యక్తుల్ని సభ్యులుగా ఉంచుతారు. అందులో ఒకరు స్థానికులై ఉంటారు, అంటే యాదగిరిగుట్ట మండలానికి సంబంధించిన వాళ్ళు ఒకరు ఉంటారు, మిగతా 5 ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఆనవాయితీగా ఇట్లాంటి సాంప్రదాయం ఉంది. కానీ ఈరోజు ఆ సాంప్రదాయం తుంగలో తొక్కి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఆ ట్రస్ట్ బోర్డులో అవకాశం ఇవ్వకపోవడం ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఈ ట్రస్ట్ బోర్డులో మరి గతంలో ఏదైతే ఆనవాయితీ ఉందో దాని ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 6 మంది సభ్యుల్ని ఈ ట్రస్ట్ బోర్డులో ఉంచాలని, అందులో ఒకరిని ఖచ్చితంగా యాదగిరిగుట్ట మండలానికి సంబంధించిన వాళ్ళని మరి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుసు ఎట్లాగూ వీళ్ళు ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఎవరు తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులే తీసుకుంటారు, ఆనవాయితీగా ఎవరు వాళ్ళు చేస్తున్నారు. బట్ అయినప్పటికీ ఏ పార్టీలో ఉన్నా ఈ ప్రాంతానికి, నల్గొండ జిల్లాకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఈ విషయాన్ని ముందుంచుతున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. స్థానికులకు ఆనవాయితీగా ఎట్లయితే అవకాశాలు ఉండేనో అవకాశాలని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ఒకటే కాదు, ఉపాసన గారికి కూడా అంటే వారి కోడలి కూడా మరి స్పోర్ట్స్ హబ్లో వారికి చైర్మన్ పదవి ఇచ్చినారట. అంటే మెల్లమెల్లగా మళ్ళీ స్థానికేతరులు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మెల్లమెల్లగా మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల్లోకి వస్తూ తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాము. జై తెలంగాణ, జై లక్ష్మీ నరసింహస్వామి.